నాకు ఇంకొక షో ఉంది మళ్ళా. ఓకే 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 కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఎస్ భరత్ గారు, ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర భద్రత పెంచారు. వాళ్ళు అనేది ఏంటంటే మేమేం అటాక్ చేస్తాం అనలేదు కదా, ఎందుకు భద్రత పెంచాల్సిన అవసరం ఏం లేదు, భయపడితే మంచిదే కదా, ఆయన మాకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారు అంటారు. ప్లస్ బండి సంజయ్ దీనిలో ఎందుకు ఇంటర్వ్యూన్ కావడం అన్నది బీఆర్ఎస్ వెర్షన్. తెలంగాణలో ఏమైనా బీఆర్ఎస్ రాజ్యాంగం నడుస్తున్నదండి? ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరు స్పందించాలి, ఎవరు స్పందించొద్దని చెప్పనీకే వాళ్ళ ఇంట్లో రాసుకున్న రాజ్యాంగం గిట్ట నడుస్తుందా? లేకపోతే రాజ్యాంగానికి కట్టుబడి గిట్ట మనందరం పనిచేస్తామా? లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్పందించవచ్చు అనేటటువంటి స్వేచ్ఛను గిట్ట మర్చిపోయినరా? ఏమైనా కొంచెమన్నా అర్థం పడదాం ఉండి మాట్లాడుతుండ్రా? లేకపోతే వాళ్ళు చేసేటటువంటి చేష్టలు ప్రజలు గిట్ట దాన్ని స్వాగతిస్తున్నారు అని చెప్పి గిట్ట అనుకుంటురా? అట్లా గిట్ట అనుకుంటే అది వారి యొక్క అవివేకం అని అంటున్నా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ కేటీఆర్ గారు వాళ్ళ నాయనతోటి మాట్లాడేటటువంటి భాషని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ప్రజలు దాన్ని ఏమనుకుంటారు అనేటటువంటిది మేము కూడా ప్రజలకే వదిలిపెట్టాం. ఆయన ఎంత ఎక్కువ అట్లా మాట్లాడితే మాకు కూడా వాళ్ళ యొక్క అసలు రూపం అంతా ప్రజలు చూస్తారు కదా అనేటటువంటి నాతో మేము కూడా ఊరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ భాష అట్లుంది కాబట్టి చదువుకున్న లెక్క ఏడ కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కేటీఆర్ కి లేదు. ఇవాళ మీకు ఏమైనా ఇన్పుట్ ఉందా, స్పెసిఫిక్ ఇన్పుట్? ఏదండి, వాళ్ళ మీద అటాక్ చేస్తారని చెప్పి పోలీసులు పెద్ద ఎత్తున వ్యవహరించారు కదా, బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఆ ఉద్దేశం లేదు కానీ భయపడితే మంచిదే కదా అని వాళ్ళు అంటారు. మీకేమైనా ఇన్పుట్ ఉందా? ఇప్పుడు వ్యవస్థలో ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఒకటి ఉంటది. రీసెంట్ గానే ఒక దగ్గరికి పోయి ఒక వీధి రౌడీల లెక్క, ఆకు రౌడీల లెక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటిది అందరం కూడా చూసినాం. సరే, వార్తా కథనాల్లో మంచి ఉందా, చెడు ఉందా, తెలిసైందా, తెలియకైందా, నేనేమి జరిగినటువంటి విషయాలని మనమేమి దాని మీద మద్దతిస్తలేము, లేకపోతే జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి విషయాలని మేమేమో వెనకాలేసుకొని వస్తలేం. ప్రజాస్వామ్యంలో మీడియా ఛానల్స్ అనేటటువంటి బాధ్యతతోటి మెలగాలి, పారదర్శకంగా ఉండాలి, నిజాలని నిర్భయంగా చెప్పాలి, ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆ యొక్క ప్రభుత్వాలు కల్పించాలి. సో ఈ అంశాలని నాయకులు మద్దతుగా నిలబడాలి. కానీ ఎవరో ఒకరు అక్కడనో ఇక్కడనో ఎవరో ఒకరు ఉంటారు కదా. అసలు తెలంగాణ ఈ మధ్యకాలం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళకి. ఆ తెలంగాణ పదం అనేటటువంటిది నామూష్ అయ్యే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది అనేటటువంటిది మనం మర్చిపోవద్దు. అలాగే తెలంగాణ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసే మీడియా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అని వాళ్ళ ప్రధాన అలిగేషన్ ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్న మాటలు వీళ్ళు వైరల్ చేస్తున్నారు. మేము దాడి చేసాం కరెక్టే, రేవంత్ రెడ్డి కూడా గతంలో దాడి చేస్తామన్నారు, తర్వాత బట్టలు ఇప్పి కొడతామన్నారు. మీడియా మీద భరత్ గారు కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఏబిఎన్ ని, ఇదే టీవీ9 ని అసలు మొత్తం బంద్ చేసినటువంటి చరిత్ర వాళ్ళది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఛానల్ మొత్తం బంద్ చేసినటువంటి చరిత్ర మనం మర్చిపోవద్దు. వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మీడియా హౌసెస్ ని నడిపించాలంటే లేదు. సరే, దాని వెనకాల యాజమాన్యం దాకా ఏడు వెళ్ళిపోయారు, కొన్ని ఛానళ్ళకి ఓనర్లు ఎట్లా అయ్యారు మీకు తెలుసు, నాకు తెలుసు. సో వాళ్ళ వార్తలు మాత్రమే రాసేటటువంటి పత్రికలను, వాళ్ళ వార్తలు మాత్రమే రాసించినటువంటి స్క్రిప్ట్లను చదివేటటువంటి శాటిలైట్ ఛానళ్లను ఈ రోజు పైసలు ఇచ్చి ఏమంటారు తీయగా రాపించుకునేటటువంటివి, లేకపోతే వారి యొక్క రాతలను మాత్రమే బయటికి చూపించుకునేటటువంటి సోషల్ మీడియా మాధ్యమాలను వాళ్ళ సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఏ రోజు కూడా ఉంటున్నటువంటి వాస్తవాలకి దూరంగా ఉండి అబద్ధాలను మాత్రమే ప్రచారం చేయాలనేటటువంటి దానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని మనందరికి కూడా తెలుసు. అయితే ఈ రోజు మీడియా ఛానళ్ల మీద వాడి మీద దాడి చేస్తాం, వీడి మీద దాడి చేస్తాం అనేటటువంటిది వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయినట్టుంది. కానీ ప్రజాపాలనలో పారదర్శకతకి మేము ఎంతైతే విలువనిస్తామో, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ స్వాతంత్రాలని బ్రేక్ చేస్తామంటే వీళ్ళని అడ్డుకట్టేయటము, వాళ్ళని కాపాడడానికి కూడా మేము అంతే. మీకు వ్యతిరేకంగా అనిపించినా మీరు అధికారంలో ఉన్నంతకాలం మీరైతే దాడి అయ్యారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా చేసినట్టు చరిత్ర ఎక్కడన్నా ఉందా భరత్ గారు? మేము పోయి దాడి చేసినటువంటి చరిత్ర ఉందా? మేము చేయలే. గతంలో రాజశేఖర రెడ్డి ఆయనలో కాంగ్రెస్ మన ఆంధ్రజ్యోతి కార్యాలయం తగలబడ్డది అప్పుడు. నేను తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నాయకత్వంలో ఈ రాష్ట్రం నడిపిస్తున్నటువంటి దాంట్లో ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఆ ప్రజాస్వామ్యంలోనే పాలు తగ్గిందంటేనే పంచాయత్ చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఈరోజు ప్రణవిల్లాలి అనేటటువంటి దాంతో
రాజ్యాంగానికి కట్టుబడి అన్ని వ్యవస్థలు కూడా బాగుండాలనేటటువంటి దాంతో ఆ స్ఫూర్తితోటి మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ అసలు తెలంగాణ అనేటటువంటి పదం నామూషైనటువంటి వాళ్ళు ఈ రోజు ఆంధ్రాకి సంబంధించినటువంటి మన నీటి వాటలని అప్పనంగా దోపిడీ చేపించి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ ఏదో తాతలు లేకపోతే ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లెక్క తెలంగాణ వనరులని కొల్లగొట్టి ఇతరులకి పంచిచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి సూక్తులు చెప్తున్నారు అని అంటే ఎట్లా సార్? అయితే ఈ టాపిక్